సమ్మర్లో మనకి కూల్గా ఉండే బాడీని చల్లగా ఉంచుతుందని చెప్పుకున్నాం కదా కర్బూజా జ్యూసు. ఆ కర్బూజా జ్యూస్ని ఎలా చేసుకుంటామో ఈరోజు చూద్దాం. కర్బూజాని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుని, అంటే తోలు తీసేసుకున్న తర్వాత చక్కగా సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ తర్బూజాని తోలు తీసుకునేటప్పుడు కట్ చేసి తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది, 2 హాఫ్స్గా. ఆ లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసేసుకుని చక్కగా ఇట్లాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మనకి జ్యూస్ ఫైన్గా అయితే వస్తుంది. అలా కాదు అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు, పండినవి అయితే పెద్ద ముక్కలు వేసినా కూడా చక్కగా మనకి మిక్స్ అవుతుంది అనమాట. ఇది కాస్త పచ్చిగా ఉంది చూడండి, అప్పర్ లేయరు పచ్చిగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి బాగా సన్నగా ముక్కలుగా వేసాను. అయితే ఇందులో మనం స్వీట్నెస్ కోసం షుగర్ కాస్త యాడ్ చేస్తున్నాను. లేదు షుగర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇందులో మనము జాగరీ పౌడర్ వస్తుంది కదా, లేదా జాగరీ కానీ అంటే బెల్లం పౌడర్ కానీ యూస్ చేసుకోవచ్చు. లేదు కొంతమంది పటిక బెల్లం యూస్ చేస్తుంటారు, పిల్లలకి చలవ చేస్తుందని, వేసవకాలంలో జలుబులు అవి లేకుండా ఉంటాయని పటిక బెల్లం అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా కూడా కాదు అనుకుంటే, లేదు డయాబెటీస్ ఉంది అని అనుకున్న వాళ్ళు కొంచెం జ్యూస్ తయారు చేసుకున్న తర్వాత దీనిలో పాలు వేసుకొని మిక్సీ వేసేసుకుని బాగా ఫైన్గా చేసేసుకుంటే మనకి జ్యూస్ రెడీ అవుతుంది కదా. అప్పుడు ఆ జ్యూస్లో కాస్త తేనె కలుపుకొని అయితే మనం తీసుకోవచ్చు. లేదు తేనె కూడా సరిపడని వాళ్ళు మీ ఇష్టమైన ఇంకేదైనా స్వీట్ కంటెంట్, ఏదైనా స్వీట్ కంటెంట్, లేదంటే చక్కెరకేళి ఉంటాయి కదా అవి కానివ్వండి, గ్రేప్స్ కానివ్వండి, కలిపి దీంతోపాటు మనం మిక్సీ వేసేసుకుంటే కనుక మనకి చక్కగా స్వీట్గా అయితే మనకి జ్యూస్ రెడీ అవుతుంది. పాలు వేసుకుని కూడా మనం మిక్సీ వేసుకొని జ్యూస్ రెడీ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఈరోజు పాలు వేయట్లేదు, అంటే ఇది ఎక్కువ టైం నాకు స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది నాకు. అందుకని చెప్పేసి నేను పాలు అయితే వేయట్లేదు, కొంచెం బయటికి తీసుకెళ్దామని. అందుకని చెప్పేసి పాలు మాత్రం వేయట్లేదు. మామూలుగా అయితే పాలు వేసుకుని మనం జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని ఇంకాస్త మనము ఫిల్టర్ చేసేసుకుంటే, నెట్తో ఫిల్టర్ చేసేసుకున్నామంటే చక్కగా ఇంకొంచెం బాగా స్మూత్గా వస్తుంది. లేదంటే ఇలా తాగేయాలంటే తాగేయచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా స్వీట్ పడని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే దీనిలో కాస్త లైట్గా సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసేసుకుని కాస్త నిమ్మరసం పిండేసేసుకొని మనమైతే డ్రింక్గా తయారు చేసుకొని తాగేయచ్చు. కూల్గా తాగేయచ్చు, లేదా డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట. ఇది మాత్రం వేసవిలో మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది అనమాట. ట్రై యువర్ సెల్ఫ్.